ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. కౌశిక్ గారు, కుటుంబ నేపథ్యం కూడా కాస్త ఇండస్ట్రీకి సంబంధించింది కదా? అంటే నాన్నగారు బ్యాంక్ ఆఫీసర్ అండి. నాటకాలు ఎక్కువ వేసేవారు. నాన్నగారు నాటకాలు వేస్తూ అడపదడప సినిమాలు చేశారు. నేను ఇండస్ట్రీకి రావడం మాత్రం యాదృచ్ఛికమే. 1990లో హిందూ పేపర్లో యాడ్ పడిందండి. యాడ్ వేశారు, చిన్నపిల్లలు కావాలి, మార్క్ ట్వైన్ టామ్ సాయర్ నవల్ రీమేక్ చేస్తున్నాం కిట్టిగాడ్ అనే పేరుతో. దానికి 1000 మంది అప్లై చేస్తే నేను అప్లై చేశాను. నా నెంబర్ 999 టోకెన్ నెంబర్. సో ఒక వారం పాటు ఆడిషన్స్ అయినాయి అప్పట్లోనే. అలా 1000 మందిని ఫిల్టర్ చేసి నాకు ఇచ్చారు అవకాశం. అలా కిట్టిగాడు చేశాను. కిట్టిగాడు చూసి రేలంగి నరసింహరావు గారు, రాజేంద్ర ప్రసాద్ గారు ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్ళాం సినిమా తీస్తున్నారు, నా కోసం వచ్చారు. నా కోసం వస్తే ఆ క్యారెక్టర్ నేను పెద్ద అయిపోయాను అప్పటికే. అంటే ఇంకా చిన్నపిల్లాడు కావాలి. మా తమ్ముడు తీసుకున్నారు నా కోసం వచ్చి. అలా వాడు ఇండస్ట్రీకి వచ్చాడు, ఆ బాలాదిత్య. సో అప్పటి నుంచి వాడు స్టాంప్ గాడు ఆ సినిమాలో. సో ఇప్పుడు ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారా మీ అందరి డైట్ విషయంలో? మా ఇంట్లో ఏంటంటే మా మదర్ గానీ మా మిస్సెస్ గానీ నూనెలు మారుస్తూ ఉంటారండి. నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది సార్. ఆల్మోస్ట్ 10 ఏళ్లగా థైరాయిడ్ ఉంది. హైపోథైరాయిడిజం నాది. అయినా వెయిట్ దేవుడి దేవల్ల అదే వెయిట్ 84. గత 10 ఏళ్ళగా అదే మెయింటైన్ చేస్తున్నా. దానికి ముఖ్య కారణం ఏంటంటే ఇలా అంటే థైరానోమ్ టాబ్లెట్ వేసుకున్నా కూడా ఇంట్లో తినే ఫుడ్ కూడా మీరు అన్నట్టుగా అంటే ఎక్కువ వేపుడు పదార్థాలు పెట్టకుండా, ముఖ్యంగా దుంపలు తినకూడదు. అంటే రాడిష్ కానీ, కుకుంబర్ కానీ, బ్రోకోలీ కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు తినకూడదు. సో మాక్సిమం అలాంటివి లేకుండానే ఇంట్లో ప్లాన్ చేస్తారు నా వరకు. ఇన్ కేసు ఇంట్లో ఏమైనా క్యాబేజ్ లాంటిది, కాలీఫ్లవర్ వండుకుంటే మాత్రం నాకు మా అమ్మగారు, నాకు వంకాయ సహజంగా స్వతహాగా వంకాయ చాలా ఇష్టం. సో వంకాయలు మనకి చాలా రకాలు ఉన్నాయి. కొత్తిమీర కారం, జీలకర్ర కారం, మినపప్పు కారం, పెద్దలు ఇష్టం. సో వాళ్ళకి అవి చేస్తే మా అమ్మగారు నాకు ఇవి చేస్తారు ప్రత్యామ్నాయం. అయితే డాక్టర్ గారు, వంకాయని కౌశిక్ గారు ప్రస్తావన తీసుకొస్తే నాకు గుర్తొస్తుంది, నాచురోపతి విధానం చేసేవారు, పథ్యాలు చేసేవారు. ఆ పథ్యానికి తగ్గట్టు ఆహారం తీసుకోవాలని చెప్పేవాళ్ళు వంకాయ, గోంగూర ఖచ్చితంగా అవాయిడ్ చేయమని చెప్తున్నారు. అసలు వంకాయ చెడ్డ కాయగూర లేదంటే తీసుకున్నా మంచిదేనా? ఒకవేళ తీసుకుంటే ఆరోగ్యకరంగా ఎలా తయారు చేసుకోవాలి? వండే తీరు చెడు తప్ప వంకాయ చెడు కాదు. వంకాయ వండే తీరులో నూనె, ఉప్పు ఈ రెండు ఎక్కువ పడతాయి, మంచి టేస్ట్ వస్తాయి. ఈరోజు అలాంటి ఆరోగ్యానికి, అలర్జీలకి ఇబ్బంది కలగకుండా వంకాయ కూరని ఎలా చేయాలో మీ కొరకు స్పెషల్గా మీకు ఇష్టమైన వంకాయ స్పెషల్ కర్రీ చూపిద్దామండి. వంకాయ బర్గర్ తయారు చేసే విధానం చూడబోతున్నాం. పెద్ద సైజు వంకాయ 1, మల్టీగ్రెయిన్ బ్రెడ్ స్లైసెస్ 6, టమోటాలు 2, పన్నీరు 50 గ్రాములు, పుట్నాల పప్పు పొడి 1 టేబుల్ స్పూను, టమోటా సాస్ 2 టేబుల్ స్పూన్లు, లెట్యూస్ 4 ఆకులు, చాట్ మసాలా కొద్దిగా. ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా నిమ్మరసం, తేనె ఈ మూడింటిని కలిపేసి మనం కట్ చేసుకున్న వంకాయ చక్రాలని ఆ పసుపు, తేనె, నిమ్మకాయ మిశ్రమంలో అట్లా ముంచేసి ప్లేట్లో పెట్టుకోవాలి. దానిపైన పుట్నాల పొడి కొద్దిగా అట్లా చల్లేస్తాం. అట్లా పుట్నాల పొడిని వేసిన తర్వాత మందపాటి ఇనపరేకు పొయ్యి మీద పెట్టి దాని మీద మేగడ రాసి పుట్నాల పప్పు పొడి పెట్టిన వైపుని అడుగు భాగానికి వచ్చేటట్టు అట్లా బోర్లించి వంకాయ చక్రాలని దానిపైన కూడా పుట్నాల పప్పు అట్లా పొడి పెట్టేసి మూత పెట్టేసి వంకాయ చక్రాలను అట్లా రోస్ట్ చేసుకోవాలి. మనం తీసుకున్న బ్రెడ్ స్లైసుల్ని ఒక రింగ్ పెట్టేసి ఎడ్జ్లన్నీ కట్ అయ్యే విధంగా అలా కట్ చేసేసి అంచులన్నీ తొలగించుకుంటాం. బ్రెడ్ స్లైసెస్ మధ్య భాగం తీసుకుని వాటిని కూడా ప్యాన్ మీద పెట్టేసేసి మేగడ రాసేసి సన్న సెక్క మీద వాటిని కూడా అట్లా రోస్ట్ చేస్తాం. బ్రెడ్ స్లైసుల మీద టమోటా సాస్ చిన్న స్పూన్తో అట్లా రాసేసి దానిపైన వంకాయ చక్రం పెట్టేసేసి దానిపైన లెట్యూస్ ఆకు, టమోటా స్లైస్, కాస్త పన్నీరు అలా తురిమేసేయాలి. దాని మీద చాట్ మసాలా పొడి, దాని మీద మరొక వంకాయ చక్రము, టమోటా సాస్ రాసేసిన బ్రెడ్ స్లైస్ బోర్లించాలి. అట్లా హోమ్ మేడ్ వంకాయ బర్గర్, ఆరోగ్యానికి చక్కటి లాభాలను అందించే వంకాయ బర్గర్ ట్రై చేసి చూడండి, అందరూ ఎంజాయ్ చేస్తారు.